గొడవలు పెట్టే చిచ్చుకాకి. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా మొదలైంది. సూర్యుడు అప్పుడే లేత కిరణాలను పంపిస్తున్నాడు. తుని పిచ్చుక ఎప్పట్లాగే అందరికంటే ముందే నిద్రలేచి తన ఇంటి ముందున్న చిన్న వాకిల్ని శుభ్రంగా ఊడుస్తోంది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బడికి సిద్ధమవడానికని ముఖం కడుక్కుంటుంది. వాతావరణం ఎంతో హాయిగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. పక్కింటి తలుపు డామ్ అని గట్టిగా తెరుచుకుంది. చిచ్చుకాకి తన నల్లటి రెక్కలను గాలిలో విసురుతూ ముఖం కోపంతో ఎర్రగా చేసుకుని బయటకొచ్చింది. ఆమె వెనకాలే నిద్రమత్తులో ఉన్న ఆమె కొడుకు చిన్నుకాకి భయంగా "అమ్మో, ఏమైందమ్మా పొద్దున్నే" అంటూ నడుస్తున్నాడు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ "ఏమైందా? నా నిద్ర పాడు చేస్తున్నారు. ఎవరో పొద్దున్నే నా ఇంటి ముందు చెత్త వేసి పారిపోయారు. ఈ వాసనకు నా సున్నితమైన ముక్కు పగిలిపోయేలా ఉంది. ఎవరో నేను తేల్చేదాకా నిద్రపోను." ఆమె అరుపులకు తుని పిచ్చుక ఓడవడం ఆపి ఆమె వైపు చూసింది. తుని పిచ్చుక శాంతంగా "అయ్యో చిచ్చు, ఏమైంది? పొద్దున్నే ఎందుకంత కోపంగా ఉన్నావు? నీ ఇంటి ముందు చెత్త ఎవరు వేస్తారు?" చిచ్చుకాకి తుని వైపు వేలు చూపిస్తూ "నువ్వే వేసుంటావు. నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు ఈ పని? రాత్రంతా నీ ఇంట్లో వంట చేసి ఆ చెత్తంతా తెచ్చి నా ఇంటి ముందు పడేశావు. నాకు తెలుసులే." తుని పిచ్చుక ఆశ్చర్యంగా "నేనా? చిచ్చు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను రాత్రి వండిన గిన్నెలు ఇంకా కడగనే లేదు. అప్పుడే చెత్త ఎలా వస్తుంది? నేను నా వాకిలి ఊడుస్తున్నానంతే." బుజ్జి పిచ్చుక ముఖం కడుక్కుంటూనే "అవును చిచ్చు అత్త, అమ్మ పొద్దున్నే లేచింది. మేమింకా చెత్త కూడా బయట పడేయలేదు. నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటున్నావు." "ఏంటే బుజ్జి, నువ్వు కూడా నీ తల్లికి వంత పాడుతున్నావా? మీరిద్దరం కలిసే ఈ ప్లాన్ వేశారు. ఆ చెత్త వాసన నా ఇంట్లోకి వచ్చి నా ఖరీదైన సోఫా అంతా వాసన కొడుతోంది. నేను ఊరి పెద్ద మహిగ్రద్ద గారికి ఫిర్యాదు చేస్తాను. మీ అంతు చూస్తాను." "నీ సోఫా వాసనొస్తే నువ్వు కిటికీలు మూసుకోవాలి కాని పొద్దున్నే మా మీద పడి అరవడం కాదు. నీకు రోజు ఇదే అలవాటైపోయింది. గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతావు." "నన్నే అంటావా? నా ఇంటి ముందు చెత్త వేసి నన్నే కిటికీలకు మూసుకోమంటావా? ఉండు నీ సంగతి" అని చిచ్చుకాకి కోపంగా అక్కడి నుండి బయలుదేరింది. తుని పిచ్చుక విసుగ్గా తల అడ్డంగా ఊపి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి అలా కోపంగా నడుచుకుంటూ చోటు చిలుక ఇంటి ముందు ఆగింది. చోటు చిలుక అప్పుడే తన ఇంటి ముందున్న అందమైన గులాబీ మొక్కలకు నీళ్లు పడుతోంది. చిచ్చుకాకి గట్టిగా "ఏయ్ చోటు, ఆపవే నీ నీళ్ల గోళ. నువ్వు పడుతున్న నీళ్ళన్నీ నా ఇంటి గోడ మీద పడి నా గోడ రంగంతా పోతోంది. నిన్ననే కదా కొత్తగా రంగు వేయించుకున్నాను." చోటు చిలుక ఆశ్చర్యంగా చేతిలో పైపుతో "అయ్యో చిచ్చు, ఏమైంది? నేను నా మొక్కలకి కదా నీళ్లు పోస్తున్నాను. నీ ఇల్లు అక్కడెక్కడో ఉంది కదా. ఇక్కడ నీళ్లు అక్కడికి ఎలా వస్తాయి?" "నాకు తెలీదు. నా గోడ తడుస్తోంది. ఆ తడి వల్ల నా ఇంట్లో తేమ వచ్చేసి నా బీరువా అంతా చెదలు పట్టేలా ఉంది. నువ్వు కావాలని నా కొత్త రంగు చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నావు." "అదేం లేదు చిచ్చు, గాలికి ఏమైనా 2 చుక్కలు పడ్డాయేమో. దానికింత గొడవ చెయ్యాలా? సరేలే, కొంచెం నెమ్మదిగా పోస్తాను." "నెమ్మదిగా కాదు, అసలు పోయడమే ఆపేయ్. ఈ రోజటి నుండి నువ్వు ఈ మొక్కలకు నీళ్లు పోయడానికి వీల్లేదు. నేను మహిగ్రద్ద గారికి చెప్పి నీ మొక్కలను ఇక్కడ నుండి పీకించేస్తాను." అప్పుడే చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఇంట్లో నుండి బయటకొచ్చాడు. "అమ్మా, ఈ చిచ్చు అత్తకు పొద్దున్నే పనేం లేదా? రోజు మనల్ని తిడుతుంది. పదమ్మా, మనమే మహి అత్తకు ఫిర్యాదు చేద్దాం. ఈ అత్త మనల్ని ఆడుకోనివ్వకుండా అరుస్తోందని." చూసావా, నీ కొడుకు కూడా ఎంత పొగరో. మీరంతా కలిసే నా మీద కుట్ర చేస్తున్నారు. మీ అంత చూస్తాను అంటూ చిచ్చుకాకి అక్కడి నుండి నేరుగా సంతలో ఉన్న మహిగ్రద్ద కిరాణా కొట్టుకు బయలుదేరింది. మహిగ్రద్ద గారు అప్పుడే కొట్టు తెరిచి సామాన్లు సర్దుతున్నారు. చిచ్చుకాకి రొప్పుతూ మహిగారు, మీరు ఈ ఊరికి పెద్దనా లేక కేవలం ఈ కొట్టుకే పెద్దనా? ఊర్లో అన్యాయాలు జరిగిపోతుంటే మీరు చూస్తూ కూర్చున్నారా?" మహిగ్రద్ద శాంతంగా ముందు ఊపిరి పీల్చుకో చిచ్చు. ఏమైంది? పొద్దున్నే ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చావు? తుని మీద, చోటు మీద? "ఇద్దరి మీద. ఆ తుని ఏమో నా ఇంటి ముందు చెత్త వేసింది. ఆ చోటు ఏమో నా ఇంటి గోడను పాడు చేస్తుంది. మీరు వెంటనే వాళ్ళకు జరిమానా వేయాలి. నా మానసిక ప్రశాంతత దెబ్బతిన్నందుకు నాకు నష్టపరిహారం ఇప్పించాలి." మహిగ్రద్ద ఒక నిట్టూర్పు విడిచి హోసి నీ ప్రశాంతత. సరే, ముందు నువ్వేం కొనడానికి వచ్చావో చెప్పు. ఈ గొడవలన్నీ తర్వాత తీరుద్దాం. "నేను గొడవ పెట్టుకోవడానికి వస్తే కొనడానికి వచ్చావా అంటారేంటి? సరే, నా కొడుకు చిన్నుగాడికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట. దానికోసం జిగురు కావాలి. ఒక మంచి జిగురు డబ్బా ఇవ్వు."
సరే సరే అని ఒక కొత్త జిగురు డబ్బా తీసిచ్చింది. చిచ్చుకాకి డబ్బాని అటూ ఇటూ తిప్పుతూ, ఏంటిదే ఈ డబ్బా మీద 10 రూపాయలని రాసింది. నిన్న ఇదే డబ్బాను నేను పక్క ఊర్లో సంతలో చూశాను. అక్కడ 8 రూపాయలకే అమ్ముతున్నారు. నన్నే మోసం చేస్తావా మహి? 2 రూపాయలు ఎక్కువ అమ్ముతావా? ఇది అన్యాయం. నేను నిన్ను ఊరి పెద్ద స్థానం నుండి తీసేయమని అందరికీ చెబుతాను. మహిగ్రద్ద కోపంగా, చిచ్చు నోరు అదుపులో పెట్టుకో. అది పాత స్టాకు, ఇది కొత్త స్టాకు. రేట్లు పెరిగాయి. నీకు కొనడం ఇష్టం లేకపోతే మానే. అంతేకాని పొద్దున్నే నా వ్యాపారం పాడు చేయకు. చూసారా దొంగ పట్టుబడింది. రేట్లు పెంచి మమ్మల్ని దోచుకుంటోంది. టోనీ, చోటు, ఇట్రండి. మీరంతా కూడా ఇక్కడే కొంటారు కదా. మనందరినీ ఈ మహి మోసం చేస్తోంది. చిచ్చు అరుపులకు అప్పుడే సంతకొచ్చిన తుని పిచ్చుక, చోటు చిలుక కూడా అక్కడికి చేరారు. ఏమైంది మహిగారు? మళ్ళీ ఏంటి గొడవ? మహిగ్రద్ద విసుగ్గా, ఏం చెప్పమంటావు తుని? ఈ చిచ్చుకాకి నా ప్రాణాలు తీస్తుంది. 2 రూపాయల జిగురు డబ్బా కోసం నేను ఊరినే దోచుకుంటున్నానని అరుస్తుంది. అవును, నేను నిజమే చెబుతున్నాను. ఇది మనందరినీ మోసం చేస్తుంది. తుని, నువ్వైనా న్యాయం చెప్పు. చిచ్చు, మహిగారు ఎప్పుడు నిజాయితీగానే అమ్ముతారు. పక్క ఊర్లో తక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. దానికి ఇంత గొడవ చెయ్యాలా? ఓహో, మీరంతా ఒకటే అన్నమాట. మీరంతా కలిసి నన్ను వంటని చేయాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది. నాకు ఈ ఊర్లో ఎవరూ లేరు. నాకంటూ ఎవరూ లేరు. అందరూ చిచ్చుకాకి మాటలకు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు గట్టిగా అరిచే చిచ్చు ఒక్కసారిగా గొంతు తగ్గించి కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం చూసి తునికి చోటుకి జాలి వేసింది. తుని పిచ్చుక దగ్గరకెళ్ళి, చిచ్చు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు మేమందరం ఉన్నాం కదా. చిచ్చుకాకి ఏడుస్తూ, ఎవరున్నారు? నాకంటూ ఎవరున్నారు? నా కొడుకు చిన్న ఉన్నాడు. వాడెప్పుడూ బడిలో, లేకపోతే మీ పిల్లలతో బుజ్జి పన్నులతో ఆడుకోవడంలోనే ఉంటాడు. నేను రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాకేం చెయ్యాలో తోచడం లేదు. నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకే పొద్దున్నే బయటకొచ్చి మీతో ఇలా గొడవ పడితే కనీసం కాసేపైనా మీరందరూ నాతో మాట్లాడినట్టు, నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. చిచ్చుకాకి చెప్పిన అసలు కారణం విని తుని, చోటు, మహి ముగ్గురు నిశ్చేష్టులయ్యారు. రోజు తమను తిట్టే చిచ్చు వెనుక ఇంత బాధ, ఇంత ఒంటరితనం ఉన్నాయని వాళ్ళు ఊహించలేదు. అప్పుడే చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో, ఎక్కడున్నావో? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. పద, ఇంటికెళ్దాం. నేను నీకిష్టమైన అల్లం టీ పెట్టాను. ఇద్దరం కలిసి తాగుతాం. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకొని కొడుకు వైపు చూసింది. తుని పిచ్చుక చిచ్చు భుజం మీద చెయ్యి వేసి, చిచ్చు, నువ్వు ఒంటరివని మాకు తెలీదు. నీకు బోరు కొడితే మాతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని పిలిస్తే చాలు, మేమే నీ దగ్గరికి వస్తాం. అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం. కావాలంటే రోజు నేనే నీకు టీ చేయిస్తాను. అంతేకాని పొద్దున్నే లేవగానే ఈ గొడవలు ఎందుకు చెప్పు? చిచ్చుకాకి కన్నీళ్లతో నవ్వుతూ, నిజంగానే తుని, నేను గొడవ పెట్టకుండానే నాతో మాట్లాడతారా? ఓసి నీ పిచ్చికాకి, అంతే కదా. ఈ మాత్రం దానికేనా రోజు ఇంత గొడవ చేస్తున్నావు? రేపటి నుండి పొద్దున్నే లేచి నా కొట్టు దగ్గరకొచ్చాయి. ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చో. సంతకొచ్చే వాళ్ళందరితో కబుర్లు చెప్పు. నాకు సరుకులు అందించడంలో కాస్త సాయం చెయ్యి. నీకు సమయం గడిచిపోతుంది, నాకు ఒక తోడుంటుంది. సరేనా? అవును చిచ్చు, నువ్వు నా మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా సాయం చెయ్యొచ్చు. అప్పుడు నీకు నా గోడ తడిసిందనే ఫిర్యాదు కూడా ఉండదు. అందరూ నవ్వేశారు. చిచ్చుకాకి కూడా తన బాధ మర్చిపోయి నవ్వింది. బుజ్జి పిచ్చుక అప్పుడే అక్కడికొచ్చి, అమ్మయ్య, రేపటి నుండి చిచ్చు అట్ట పొద్దున్నే అరవదు. మనం ప్రశాంతంగా మన వాకిలి ఊడ్చుకోవచ్చు. ఆ మాటకు అందరూ మరోసారి గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అందరితో గొడవ పడే మార్గాన్ని ఎంచుకుంది. కాని ఆమె స్నేహితులు ఆమె బాధని అర్థం చేసుకుని ఆమెకు గొడవ పడే అవకాశం ఇవ్వకుండా తమ స్నేహాన్ని పంచారు. ఆ రోజు నుండి చిచ్చుకాకి గొడవలు పెట్టడం మానేసి అందరితో కలిసి సంతోషంగా ఉండడం నేర్చుకుంది. అప్పుడెప్పుడు కొంచెం గొడవ పడినా అది కేవలం సరదా కోసం మాత్రమే గొడవ పడేది. పక్షుల గ్రామంలోని సంతలో ప్రతిరోజు ఉదయం ఒకటే సందడి. కాని ఆ సందడంతా సంత మధ్యలో ఉన్న చిచ్చుకాకి కొట్టు దగ్గరే ఉండేది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి కూరగాయల వ్యాపారం చేసేది. కాని ఆమెది వ్యాపారం కాదు, దగ. నిన్నటివి మొన్నటివి వాడిపోయిన కూరగాయలను కూడా అందమైన ఆకుల్లో చుట్టి తాజాగా తెచ్చినవి, కొండమీద నుండి కొనుక్కొచ్చినవి అని అబద్ధాలు చెప్పి మరీ ఎక్కువ ధరలకు అమ్మేది. ఆ సంతలో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా తుని పిచ్చుక తన చిన్న బుట్టతో కూర్చునేది. ఆమె తన పెరటి తోటలో పండించిన కొద్దిపాటి తాజాగా ఉన్న కూరగాయలను అమ్మాలని చూసేది. కాని ఆమె నిజాయితీకి
ఎవరూ విలువనిచ్చేవారే కాదు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి రండి, తాజా తాజా వంకాయలు, కొండ దొండకాయలు నా దగ్గర కొంటే మీ ఇల్లు గుమగుమలాడిపోతుంది. ఏమిటి చిచ్చు ఈరోజు వంకాయలు? నిన్నటివే కదా ఇవి, కొంచెం వాడిపోయినట్టున్నవే. అయ్యో లోసి గారు, మీ కళ్ళకేమైనా పొరకమ్మిందా? ఇవి ఇప్పుడే చెట్టు నుండి కోసినవి. ఆ మంచు చుక్కలు ఇంకా ఆరనేలేదు, అందుకే అలా మెరుస్తున్నాయి. మీరు తీసుకోండి, మీకు 10 రూపాయలు తగ్గిస్తానులే. సరేలే ఇవ్వు. ఈ తతంగమంతా దూరంగా కూర్చున్న తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక చూస్తూనే ఉన్నారు. బుజ్జి పిచ్చుక విసుగ్గా, అమ్మా చూసావా, ఆ చిచ్చు అట్ట ఎలా అబద్ధాలు చెప్పి అమ్ముతుందో? మన దగ్గర ఇంత తాజాగా ఉన్నా ఒక్కరైనా వస్తున్నారా? మనం ఉదయం నుండి 1 రూపాయి కూడా సంపాదించలేదు. నాకు ఆకలిస్తోంది. తుని పిచ్చుక నిట్టూర్చుతూ, ఏం చేస్తాంలే బుజ్జి, మనకు అబద్ధాలు చెప్పడం రాదు కదా, ఉన్నదేదో నిజాయితీగా అమ్ముదాం, ఎవరైనా వస్తారులే. ఎవరు రారమ్మా, ఆ చిచ్చు అట్టి కొంత ముందు మన కొంత వినిపించడం లేదు. పైగా అందరికి ఆమె దగ్గర కొన్ని అలవాటైపోయింది. మనం ఈ వ్యాపారం ఆపేసి మళ్ళీ పొలం పనులకు వెళ్ళటమే నయము. తుని పిచ్చుక బాధగా, అలా అనకు బుజ్జి, ఈ వ్యాపారం కోసమే కదా ఉన్న పొలం కూడా కౌలుకిచ్చాను. ఏదో ఒకటి చేసి మనం నిలదొక్కుకోవాలి. అప్పుడే ఊరి పెద్ద మహిగ్రద్ద గారు చేతిలో సంచి పట్టుకొని అతి కష్టం మీద నడుచుకుంటూ సంతకొస్తూ ఉన్నారు. ఆమె వయసు పైబడడంతో సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆమె నేరుగా చిచ్చుకాకి కొట్టు దగ్గరికే వెళ్లారు. ఏమి చిచ్చు, కాస్త మంచి బెండకాయలున్నాయా? మోకాల నొప్పులకు మంచిదంట కదా. ఉన్నాయి మహి గారు, ఇవిగోండి లేతవి, మీకోసమే దాచిపెట్టాను అంటూ పక్కన పడేసిన వాడిపోయిన బెండకాయలను తీసి సంచిలో వెయ్యబోయింది. మహిగ్రద్ద కోపంగా, ఆగు, అవేంటి ముదిరిపోయి నార పీచుల్లా ఉన్నాయి, నన్నే మోసం చేద్దామని చూస్తావా? నీ దగ్గర ఎప్పుడూ ఇంతే, అంతా మోసం. అయ్యయ్యో మహి గారు, ముదిరిపోయినవా? నాకు తెలియలేదండి. ఈ చిన్నోగాడు అన్ని కలిపేశాడు. సరేలే, మీకు నచ్చకపోతే మానేయండి, నా వ్యాపారం చెడగొట్టకండి. మహిగ్రద్ద విసుక్కుంటూ తుని పిచ్చుక వైపు వచ్చింది. తుని బుట్టలో ఉన్న తాజా బెండకాయలను చూసి మురిసిపోయింది. అమ్మయ్యా తుని, నీ దగ్గరైనా మంచి కూరగాయలు దొరికాయి. ఇవిగో ఈ 1/2 కేజీ ఇవ్వు. కానీ రోజు ఈ సంతకొచ్చి కొనాలంటే నా వల్ల కావడం లేదు తల్లి, కాళ్ళు నొప్పులు. ఈ చిచ్చు ఏమో మంచివివ్వదు, ఏం చెయ్యాలో ఏంటో. అయ్యో అవునా మహిగారు, మీలాంటి పెద్దవాళ్లకు ఎంత కష్టమో కదా. ఇదిగోండి, ఈ టొమాటాలు కూడా తీసుకోండి, నా వంతుగా ఉచితంగా ఇస్తున్నాను. చల్లగా ఉండు తల్లి అని దీవించి ఆ సంచిని మొయ్యలేక తీసుకుని వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కాసేపటికి చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకని ఎత్తుకుని పరుగున వచ్చింది. అమ్మో తుని, త్వరగా 1 కేజీ బంగాళదుంపలివ్వు. ఇంట్లో వంట మొదలు పెట్టాను, అప్పుడే గుర్తొచ్చింది దుంపలు లేవని. ఈ బన్నుగాడేమో ఏడుస్తూ సతాయిస్తున్నాడు. వీణ్ణి ఎత్తుకుని రోజు సంతకు రావడం నా వల్ల కావడం లేదు. అయ్యో చోటు, నీకు కూడా కష్టమే కదా, ఇదిగో త్వరగా తీసుకో. ఆ ఇద్దరి మాటలు తుని పిచ్చుక మెదడులో గట్టిగా నాటుకున్నాయి. అవును మహిగారు, చోటు లాంటి వాళ్ళు ఎంతో మంది ఊర్లో ఉన్నారు. వాళ్లకు సంతకు రావాలంటేనే పెద్ద పని. కానీ చిచ్చు మాత్రం వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తుంది. నేనెందుకు వీళ్లకు సహాయం చేయకూడదు? ఆ రోజు సాయంత్రం సంత మూసేసి ఇంటికెళ్ళాక తుని పిచ్చుక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటమ్మా, ఇంకా చిచ్చు అట్టి గురించి ఆలోచిస్తున్నావా? వదిలే, మనం రేపటి నుండి ఈ వ్యాపారం వద్దు. నాకైతే ఈ సంతలో కూర్చోవడం అసలు నచ్చడం లేదు. తుని పిచ్చుక ముఖంలో ఒక కొత్త వెలుగుతో, లేదు పుచ్చి, మనం వ్యాపారం ఆపడం లేదు, మనం వ్యాపారం చేసే విధానాన్ని మారుస్తున్నాం. అర్థం కాలేదమ్మా, విధానం మార్చడం ఏంటి? బుజ్జి, మనం ఇకపై సంతలో కూరగాయలు అమ్మద్దు. బుజ్జి పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, మంచి నిర్ణయం తీసుకున్నావు. పద, హాయిగా టీవీ చూద్దాం. ఆగు తల్లి, మొత్తం విను. మనం సంతలో అమ్మద్దు, కానీ మనం వాళ్ళ ఇళ్ళకే వెళ్లి అమ్ముదాం. ఏంటి, ఇంటింటికి తిరుగుతూ అమ్ముతామా? కూరగాయలు కూరగాయలు అని అరుచుకుంటూ వెళ్ళాలా? ఛీ, నా వల్ల కాదు, అది ఇంకా సిగ్గుచేటు. తుని పిచ్చుక నవ్వుతూ, అలా కాదు బుజ్జి, నా ప్లాన్ వేరు. మనం కూరగాయల బుట్ట వ్యాపారం మొదలు పెడదాం. కూరగాయల బుట్ట అదిలా ఉంటుంది? చాలా సులువు. మనం ముందుగా మహిగారు, చోటు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క వేద్దాం. వాళ్లకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేం కావాలో అడిగి ఒక లిస్టు తీసుకుందాం. మనం ప్రతి శనివారం వాళ్ళకు కావలసిన తాజా కూరగాయలన్నీ ఒక అందమైన బుట్టలో సర్ది వాళ్ళ ఇంటికే నేరుగా డెలివరీ ఇద్దాం. వావ్ అమ్మా, ఇది భలే ఉందే, హోమ్ డెలివరీ అన్నమాట.
చేస్తారట, మనం కూడా చేద్దామా? అవును, మనం తాజా కూరగాయలను పొలం నుండి నేరుగా తెచ్చి శుభ్రం చేసి బొట్టులో పెట్టి ఇద్దాం. వాళ్లకు సంతకొచ్చే పని తప్పుతుంది, తాజా కూరగాయలు దొరుకుతాయి. మనం అడిగిన దానికంటే 2 రూపాయలు ఎక్కువే ఇస్తారు. మరి కూరగాయలు ఎక్కడి నుండి తెస్తాం? మన పెరట్లో కొన్ని కదా ఉన్నాయి. అందుకే కదా తెలివి వాడాలి. మనం పక్క ఊరి రైతుల దగ్గరకు నేరుగా వెళ్లి వాళ్ల పొలంలో పండిన తాజా కూరగాయలను సంత కంటే తక్కువ ధరకే కొందాం. దళారులకు ఇచ్చే డబ్బు మనకు మిగులుతుంది కదా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా నువ్వు సూపర్, ఈ ఐడియా భలే ఉంది. చిచ్చు అట్టుకు దిమ్మ తిరిగిపోతుంది. అవును, కానీ ఈ పనికి చాలా కష్టం ఉంది. నువ్వు నాకు సాయం చేయాలి, ముఖ్యంగా బుట్టలు సర్దడంలో, లెక్కలు చూసుకోవడంలో. ఓకే అమ్మా, కానీ నాకు ప్రతి డెలివరీకి ఒక చాక్లెట్ కావాలి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే తల్లి, ముందు పని మొదలు పెడదాం పదా. ఇక మరుసటి రోజు తుని పిచ్చుక తన ప్లాన్ ను అమలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా మహిగ్రద్ద గారి ఇంటికి వెళ్ళింది. మహిగారు, మీకోసమే వచ్చాను. ఏంటమ్మా తుని, మళ్ళీ సంతలో ఆ చిచ్చు ఏదైనా గొడవ చేసిందా? లేదు మహిగారు, నేను మీకోసం ఒక కొత్త సేవ మొదలు పెట్టాను. మీరికపై కూరగాయల కోసం సంతకు రావాల్సిన పనే లేదు. మీకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేం కావాలో చెబితే నేనే తాజావి ఏరి శుభ్రం చేసి ప్రతి శనివారం మీ ఇంటికే బుట్టలో పంపిస్తాను. మహిగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి తుని, నిజంగానా? ఇంటికి పంపిస్తావా? ఇది చాలా మంచి ఆలోచన తల్లి. నాకు సంతకొచ్చి ఆ చిచ్చుతో గొడవ పడే ఓపిక లేదు. రోజు పప్పు చారే తింటున్నారు. నాకు వారానికి 2 కేజీల వంకాయలు, కేజీ బెండకాయలు, టమోటాలు అన్ని నువ్వే తీసుకురా తల్లి. ఇదిగో ముందుగానే డబ్బులు తీసుకో. వద్దు మహిగారు, సరుకులు ఇచ్చాకే డబ్బులు తీసుకుంటాను. నా కూరగాయలు మీకు నచ్చకపోతే డబ్బులు ఇవ్వక్కర్లేదు. తుని నిజాయితీకి మహిగ్రద్ద మురిసిపోయింది. ఆ తర్వాత తుని చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు, నీకు శుభవార్త. నువ్వికపై పన్నుగాడిని ఎత్తుకుని సంతకు పరుగెత్తక్కర్లేదు. తుని కూరగాయల బుట్ట వచ్చేసింది. తుని తన ప్లాన్ చెప్పగానే చోటు చిలుక ఆనందంతో ఎగిరి గంతేసింది. అమ్మయ్యా తుని, నువ్వు నా దేవుడిలా వచ్చావు. ఈ పన్నుగాడి అల్లరితో నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. నాకు ఒక బుట్ట రాసేయ్. అందులో బంగాళదుంపలు, క్యారెట్లు కొంచెం ఎక్కువే, మా వాడికి ఇష్టం. అలా తుని పిచ్చుక ఒక్క రోజులోనే 20 ఇళ్లకు పైగా ఆర్డర్లు సంపాదించింది. ఆమె పక్క ఊరికి వెళ్లి రైతులతో మాట్లాడి తాజా కూరగాయలను తక్కువ ధరకి కొనుగోలు చేసింది. శనివారం రోజున తుని పుచ్చి కలిసి రాత్రంతా కూర్చుని అందమైన వెదురు బుట్టల్లో కూరగాయలను చక్కగా సర్దారు. అమ్మా, ఈ బుట్టలు ఎంత బాగున్నాయో. పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు పెడితే ఇంకా అందంగా ఉంటాయి. మంచి ఆలోచన పుచ్చి, అలాగే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం తుని పుచ్చి కలిసి ఆ బుట్టలను డెలివరీ చేయడం మొదలు పెట్టారు. మహిగ్రద్ద బుట్టను చూసి, అబ్బా ఎంత తాజాగా ఉన్నాయో, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాయి. తుని, నువ్వు నా కష్టాన్ని తీర్చావు తల్లి. వావ్ తుని, బుట్ట చాలా బాగుంది. ఇందులో నేను అడిగినవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో నీ డబ్బులు, ఇంకా ఈ 10 రూపాయలు బహుమానంగా ఉంచుకో. తుని పిచ్చుక వ్యాపారం మొదటి రోజు నుండే లాభాల బాట పట్టింది. ఇదంతా సంతలో కూర్చొని ఈగలు తోలుకుంటున్న చిచ్చుకాకి తెలిసింది. సంతకు ఎవరూ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఒరే చిన్నగా, ఈ రోజు సంతకు ఎవరు రావడం లేదేంటి? ఈ మహి గాని చోటు గాని రాలేదు. వాళ్ళంతా ఏమయ్యారు? చిన్నుకాకి ఆడుకుంటూ, అమ్మో నీకు తెలీదా? వాళ్ళందరికీ తుని అత్త ఇంటికి కూరగాయలు పంపిస్తోందట. కూరగాయల బుట్టట. వాళ్ళు కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయట. పన్నుగాడు చెప్పాడు. చిచ్చుకాకి కోపంతో మండిపోతూ, ఏంటి, ఇంటికే పంపిస్తోందా? నా వ్యాపారానికి దెబ్బతీయడానికి ఆ తుని ఎంత పెద్ద ప్లాన్ వేసింది. దొంగ, నా కస్టమర్లందరినీ లాగేసుకుంది. నేను ఊరుకోను. చిచ్చుకాకి వెంటనే తుని పిచ్చుక ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. ఏ తుని, ఎంత ధైర్యం నీకు? నా కడుపు కొడతావా? నా కస్టమర్లందరి ఇంటికి వెళ్లి అమ్ముతున్నావా? ఇది వ్యాపారం ధర్మం కాదు. నువ్వు సంతకొచ్చి నాతో పోటీ పడు. తుని పిచ్చుక శాంతంగా, చిచ్చు, నేనెవర్ని మోసం చేయడం లేదు. నేను కష్టపడుతున్నాను, తెలివిగా వ్యాపారం చేస్తున్నాను. నీలాగా వాడిపోయిన కూరగాయలను అమ్మి ప్రజలను మోసం చేయడం లేదు. నువ్వు కూడా తాజా కూరగాయలమ్ము, నీ దగ్గరికి కూడా వస్తారు. నా దగ్గర తాజావే ఉన్నాయి, కానీ ఈ జనాలకి కళ్ళు లేవు. సరేలే, నువ్వేంటింటికి అమ్ముతావు కదా, నేను కూడా అమ్ముతాను. నీకంటే తక్కువ ధరకే అమ్ముతాను. నా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తావా? ఇక చిచ్చుకాకి కూడా హోమ్ డెలివరీ మొదలు పెట్టింది. కాని ఆమె బద్ధకం మారలేదు, ఆమె బుద్ధి కూడా మారలేదు. చిచ్చుకాకి ఒక ఇంటికెళ్ళి, ఇదిగో లూసి, నీకోసం కూరగాయలు తెచ్చాను. కేవలం 100 రూపాయలే.
లూసీ పావురం బుట్ట తెరిచి చూసి, చీ చిచ్చు, అవే వాడిపోయిన వంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు. వీటిని నా ఇంటికి తెచ్చి అమ్ముతున్నావా? పైగా తుని బుట్టలో సగానికి సగం కూడా లేవు నీ దగ్గర. నాకొద్దు, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు. తుని దగ్గరే నాకు నమ్మకం. చిచ్చుకాకి వ్యాపారం మొదటి రోజునే బెడిసి కొట్టింది. ఆమె దగ్గర ఎవరూ కూరగాయలు కొనలేదు. మరోవైపు తుని పిచ్చుక వ్యాపారం రోజురోజుకి పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు పక్క ఊళ్లకు కూడా డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత చిచ్చుకాకి తన కొట్టు మూసేసి దిగులుగా కూర్చుంది. ఆమె దగ్గరున్న మిగిలిన కూరగాయలన్నీ కుళ్ళిపోయి వాసనొస్తున్నాయి. ఆమె చేసిన తప్పు ఆమెకు బాగా అర్థమైంది. చిచ్చుకాకి ఏడుస్తూ, చిన్నగా చూసావా, నా గర్వం, నా బద్ధకం నన్ను ముంచేశాయి. తుని తెలివిగా నిజాయితీగా వ్యాపారం చేసి గెలిచింది. నేను మోసం చేసి ఓడిపోయాను. ఇప్పుడు మనం ఏ తిని బతకాలి? ఆమె ఏడుపుని విన్న తుని పిచ్చుక అక్కడికొచ్చింది. బాధపడికు చిచ్చు, ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు. నీ బద్ధకాన్ని మోసాన్ని వదిలే. నా వ్యాపారం చాలా పెద్దదయ్యింది. నాకు సాయం చేయడానికి ఒకరు కావాలి. కూరగాయలు శుభ్రం చేసి బుట్టలు సర్దడానికి నాతో పాటు పని చేస్తావా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటితోనే నీ దగ్గర పని చెయ్యాలా? అవును, కష్టపడితేనే కదా డబ్బులొచ్చేది. ఇష్టమైతే రా, జీతం సరిగ్గా ఇస్తాను. చిచ్చుకాకి వేరే దారి లేదు. తన తప్పు తెలుసుకుని తుని పిచ్చుక దగ్గర పనిలో చేరింది. ఆ విధంగా తుని పిచ్చుక తన తెలివితో నిజాయితీతో ఊర్లోనే తెలివైన కూరగాయల వ్యాపారిగా పేరు తెచ్చుకుంది. ఆమె కష్టాన్ని చూసి సోమరిపోతు చిచ్చుకాకి కూడా నెమ్మదిగా కష్టపడి పనిచేయడం నేర్చుకుంది.